ఫిబ్రవరి 2025లో కీలకమైన ఖనిజాలలో సహకారాన్ని పెంచడానికి ట్రస్ట్ ఇనిషియేటివ్ను ప్రారంభించినటువంటి రెండు దేశాలు ఏవి? భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. లిథియం మరియు అరుదైన కీలకమైనటువంటి ఖనిజాలలో సహకారాన్ని పెంపొందించడానికి భారతదేశం మరియు అమెరికా ట్రస్ట్ అనగా ట్రాన్స్ఫార్మింగ్ రిలేషన్షిప్ యూటిలైజింగ్ స్ట్రాటజిక్ టెక్నాలజీ ఇనిషియేటివ్ను ప్రారంభించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాషింగ్టన్ పర్యటన సందర్భంగా ప్రకటించినటువంటి ఈ చొరవ అవసరమైన పదార్థాలకు సరఫరా గొలుసులను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. 4వ దక్షిణాసియా సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025కు ఏ భారతీయ నగరం వేదికగా ఉంది? రాంచీ, జార్ఖండ్ యొక్క రాజధాని. రాంచీ 2025 మే 3 నుండి 5 వరకు బిర్సా ముండా అథ్లెటిక్స్ స్టేడియంలో 4వ దక్షిణాసియా సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లను నిర్వహిస్తున్నది. 17 సంవత్సరాల తర్వాత భారతదేశం ఈ ఈవెంట్ను నిర్వహించడం ఇదే మొదటిసారి. చివరిసారిగా 2008లో జరిగింది. భారతదేశం, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ మరియు మాల్దీవుల నుండి అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఇటీవల వార్తలో కనిపించిన మాగా ప్లస్ మిగా భావన ఏ దేశాలకు సంబంధించినది? భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ప్రధాని మోదీ తన అమెరికా పర్యటన సందర్భంగా ట్రంప్ యొక్క మాగా నుండి ప్రేరణ పొంది మిగాను పరిచయం చేశారు. మాగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని, మెగా అంటే మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అని ఆయన అన్నారు. భారతదేశం 2047 వికసిత భారత్ను లక్ష్యంగా చేసుకుంది. భారతదేశం మరియు అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి $500 బిలియన్ రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. దీన్నే మనం మిషన్ 500 అని అంటారు. ఇటీవల ఏ రాష్ట్రంలో కొమరవెల్లి రైల్వే స్టేషన్కు శంకుస్థాపన చేశారు? తెలంగాణ. ఇటీవల యూకే గౌరవ నైట్హుడ్తో ఎవరిని సత్కరించింది? ఎన్ చంద్రశేఖరన్. ఇతను టాటా గ్రూప్ యొక్క చీఫ్. సైన్స్లో ఎక్కువ మంది మహిళలు ఉన్న ప్రపంచాన్ని ఊహించుకోండి అనే ప్రచారాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఐక్యరాజ్య సమితి విద్య, శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ అనగా యునెస్కో. యునెస్కో సైన్స్లో ఎక్కువ మంది మహిళలతో ఉన్న ప్రపంచాన్ని ఊహించుకోండి అనే ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం అంతర్జాతీయ సైన్స్లో మహిళలు మరియు బాలికల దినోత్సవం అయినటువంటి ఫిబ్రవరి 11న జరుపుకుంటారు. ఇది యాష్ ఇన్క్లూడ్ ఎవ్రీ వాయిస్ ఇన్ సైన్స్ను ఉపయోగించి సైన్స్లో విభిన్న దృక్పథాలను ప్రోత్సహిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా మహిళలు శాస్త్రవేత్తలలో 1/3 మాత్రమే ఉన్నారు. ప్రమాదకరమైన విపత్తు నుండి ప్రజలను రక్షించడానికి ఏ సంస్థ ఎర్లీ వార్నింగ్ ఫర్ ఆల్ ఇనిషియేటివ్ను ప్రారంభించింది? ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్. 2027 నాటికి ముందస్తు హెచ్చరిక వ్యవస్థల ద్వారా ప్రమాదకరమైన వాతావరణం, నీరు మరియు వాతావరణ సంఘటనల నుండి ప్రజలను రక్షించడానికి యునైటెడ్ నేషన్ 2022లో అందరికీ ముందస్తు హెచ్చరికలు అనే ఇనిషియేటివ్ను ప్రారంభించింది. వాతావరణ సంబంధిత విపత్తులు తరచుగా మరియు తీవ్రంగా మారుతున్నందున ప్రజలను రక్షించడం ఈ ఇనిషియేటివ్ యొక్క లక్ష్యం. అదేవిధంగా పెట్టుబడులను ట్రాక్ చేయడానికి మరియు ఆప్టిమైజ్ చేయడానికి WMO అనగా వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ UNDRR ద్వారా గ్లోబల్ అబ్జర్వేటరీ ఫర్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఇన్వెస్ట్మెంట్స్ డిసెంబర్ 2024లో ప్రారంభించబడ్డాయి. వీటికి ప్రపంచ బ్యాంకు మరియు గ్రీన్ క్లైమేట్ ఫండ్ వంటి సంస్థలు నిధులను సమకూరుస్తున్నాయి. సౌండ్ టెక్నాలజీ ఆధారిత యాంటీ డ్రోన్ వ్యవస్థను
ఏ ఐఐటి అభివృద్ధి చేసింది? ఐఐటి జమ్మూ. ఇటీవల ఏ దేశ అధ్యక్షుడు యూరప్ కోసం సాయుధ దళాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు? ఉక్రెయిన్ అధ్యక్షుడు. 8వ హిందూ మహాసముద్ర సమావేశం ఎక్కడ జరిగింది? మస్కట్, ఒమన్ యొక్క రాజధానిలో. భారతదేశం, సింగపూర్ మరియు ఒమన్ దేశాలు ఒమన్ యొక్క రాజధాని అయినటువంటి మస్కట్లో 8వ హిందూ మహాసముద్ర సమావేశాన్ని నిర్వహిస్తున్నాయి. హిందూ మహాసముద్రంలో ప్రాంతీయ సహకారం కోసం హిందూ మహాసముద్ర సమావేశం ఒక వార్షిక వేదిక. హిందూ మహాసముద్రం ప్రపంచ కంటైనర్ ట్రాఫిక్లో 70% మరియు భారతదేశ ఇంధన వాణిజ్యంలో 90% నిర్వహిస్తున్నది. లావోకోవా బుర్హా చపోరి వన్యప్రాణుల అభయారణ్యం ఏ నగరంలో ఉంది? అస్సాం. 40 సంవత్సరాల తర్వాత లావోకోవా వన్యప్రాణుల అభయారణ్యంలో ఒంటి కొమ్ము గల ఖడ్గమృగాలు తిరిగి వచ్చాయి మరియు అస్సాంలోని డీపర్ బీల్ రామ్సర్ సైట్ కంటే ఎక్కువ నీటి పక్షులను ఇది ఆకర్షిస్తున్నది. ఈ అభయారణ్యం అస్సాంలోని నాగౌ జిల్లాలో ఉంది. దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ అనగా జీసీసీ విధానాన్ని ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్కు అంకితమైన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ విధానాన్ని ప్రారంభించినటువంటి మొదటి భారతీయ రాష్ట్రం. మధ్యప్రదేశ్ యొక్క జీసీసీ విధానం 2025 రాష్ట్రాన్ని ప్రపంచ ఆవిష్కరణ మరియు సహకారానికి కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇది మూలధన వ్యయం, జీతం, నైపుణ్యం పెంచడం మరియు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ప్రోత్సాహకాలను అందిస్తున్నది. ఐటీ, ఫైనాన్స్, ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు సైబర్ సెక్యూరిటీ వంటి రంగాలపై దృష్టి సారించింది. ఇది మెట్రో నగరాలకు అనగా 6 ఉన్నాయి దేశంలో. మెట్రో నగరాలకు మించి వ్యాపార కేంద్రాలను వికేంద్రీకరించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇండోర్ పురుషుల 3000 మీటర్ల రేసులో జాతీయ రికార్డు సృష్టించింది ఎవరు? గుల్వీర్ సింగ్. 2025లో అత్యధికంగా సంపాదిస్తున్న అథ్లెట్ల జాబితాలో ఎవరు అగ్రస్థానంలో నిలిచారు? క్రిస్టియానో రొనాల్డో, పోర్చుగీస్ దేశస్థుడు. ఇతనొక ఫుట్బాల్ ఆటగాడు. ఇటీవల వార్తల్లో కనిపించిన తిరుపురం కుండ్రం కొండ ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. తిరుపురం కుండ్రం కొండ వద్ద మత సామరస్యాన్ని కాపాడుకోవాలని మద్రాస్ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తిరుపురం కుండ్రం కొండ తమిళనాడులోని మదురై జిల్లాలో ఉంది మరియు చారిత్రక మరియు మతపరమైనటువంటి ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది 8వ శతాబ్దంలో పాండ్యులు నిర్మించినటువంటి రాతితో చేసిన తిరుపురం కుండ్రం ఆలయాన్ని కలిగి ఉంది. జైన గుహలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇది దాని మత వైవిధ్యాన్ని పెంచుతున్నది. ఇటీవల ప్రపంచ ప్రయాణ మరియు పర్యాటక ఉత్సవం 2025 ఏ నగరంలో నిర్వహించబడుతున్నది? న్యూఢిల్లీ. ఇటీవల మెగా గ్లోబల్ ఈవెంట్ భారత్ టెక్స్ 2025 ఎక్కడ నిర్వహించబడుతున్నది? న్యూఢిల్లీ. ఇటీవల వార్తల్లో కనిపించిన ఆమ్స్టర్డామ్ ద్వీపం ఏ సముద్రంలో ఉంది? దక్షిణ హిందూ మహాసముద్రంలో. ఆమ్స్టర్డామ్ ద్వీపం, దీనిని నైవిల్లీ ఆమ్స్టర్డామ్ అని కూడా పిలుస్తారు. ఇది దక్షిణ హిందూ మహాసముద్రంలో ఉన్న ఒక చిన్న ఫ్రెంచి భూభాగం. ఈ ఆమ్స్టర్డామ్ ద్వీపం దీర్ఘవృత్తాకార ఆకారంలో ఉన్న అగ్నిపర్వత ద్వీపం. ఈ ద్వీపం దాదాపు 1 నెల నుండి మండుతున్నది. ఫిబ్రవరి 2025లో మొట్టమొదటి ఆఫ్రికన్ అర్బన్ హీట్ సమ్మిట్ను ఏ దేశం నిర్వహించింది?
సియెర్రా లియోన్. ఈ సియెర్రా లియోన్ ఫిబ్రవరి 6, 2025న మొట్టమొదటి ఆఫ్రికన్ అర్బన్ హీట్ సమ్మిట్ను నిర్వహించింది. దీని యొక్క రాజధాని అయినటువంటి ఫ్రీటౌన్ యొక్క హీట్ యాక్షన్ ప్లాన్ ప్రారంభించబడింది. ఇది ఆఫ్రికా యొక్క మొట్టమొదటి సమగ్ర పట్టణ ఉష్ణ ప్రతిస్పందన ప్రణాళికను సూచిస్తున్నది. ఇటీవల వార్తలో కనిపించిన సపాంక సరస్సు ఏ దేశంలో ఉంది? టర్కీ దేశంలో. టర్కీలోని సపాంక సరస్సు పట్టణీకరణ మరియు పారిశ్రామిక విస్తరణ కారణంగా ఇది క్షీణతను ఎదుర్కొంటున్నది. ఈ సపాంక సరస్సు టర్కీలో ఉంది. ప్రత్యేకంగా తూర్పున సకారియా మరియు పశ్చిమాన కొకేలి ప్రావిన్సుల మధ్య ఉంది.